ఎన్నికలంటే బోల్డ్ అంత ఖర్చు చేయాలి, ఎంతో సమయం కేటాయించాలి, ప్రచారం చేపట్టాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎలక్షనీరింగ్ మరో ఎత్తు. ఇవన్నీ ఏమీ లేకుండా ఈజీగా చట్టసభలకు వెళ్లే మార్గం కూడా ఉంది. కాకపోతే అధిష్టానం ఆశీస్సులుంటే చాలు. అదే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ మార్గంలో శాసనమండలికి వెళ్లేందుకు చాలామంది లీడర్లు క్యూ కట్టారు. ఈ క్యూలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార విపక్ష పార్టీల నేతలు చాలామంది ఉన్నారు. మరి వారిలో అదృష్టవంతులు ఎవరు? ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ చట్టసభల్లో అడుగు పెట్టేందుకు 5 సీట్లు బోరిస్తున్నాయి. 4 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ కి దక్కే అవకాశాలు ఉండడంతో 2 ప్రధాన పార్టీల్లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంటాయి. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన లీడర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జిల్లా నుంచి హేమాహేమీ నేతలు రేసులో ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారని చెబుతున్న లీడర్ల పేర్లు జాబితాలో ఉండడంతో మరింత ఆసక్తి కలిగిస్తోంది. ముందు వరుసలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ సాంబయ్య, పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిరా ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్న 2 మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖల్లో ఒకరు ఆదిలాబాద్ కు, మరొకరు మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి శాఖల పనుల్లో, పర్యటనలోనూ బిజీగా ఉంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు పార్టీకి కానీ, అటు పరిపాలనకు కానీ అంతగా పట్టించుకోవడం లేదనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో ఉందట. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేయాలని సీఎం చూస్తున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ నుంచి 2 పర్యాయాలు పోటీ చేసి ఓడిన ఇందిరా సైతం రేసులో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓటమికి కారణమైన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి సైతం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తున్నారు. జనగామలో ఓడిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన దొమ్మాటి సాంబయ్య కూడా క్యూలో ఉన్నారు. బీఆర్ఎస్ లోనూ ఇదే విధమైన పోటీ ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు గట్టిగా ప్రచారంలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఎర్రబెల్లిని టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చి నాడు మంత్రిని చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎర్రబెల్లి జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు జారిపోతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ను గాడిలో పెట్టాలంటే ఎర్రబెల్లికి ఎమ్మెల్సీ ఇస్తే సాధ్యమనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని వాళ్లు బీఆర్ఎస్ లో ఉన్నారు. మంత్రిగా పనిచేయడం, ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించిన అనుభవం, మంత్రి సీతక్కకు పోటీగా ప్రజలోకి వెళ్లే నేర్పు సత్యవతి రాథోడ్కు కలిసి వస్తాయని కొందరి లెక్క. కాంగ్రెస్ బీఆర్ఎస్ శిబిరంలో ఎవరికి వారు గట్టి లెక్కలు వేస్తున్నారు. కర్చీఫ్లు వేసుకుని ఎదురు చూస్తున్నారు. మరి 2 పార్టీల అధిష్టానాల చూపు ఎవరిపై ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు ఛాన్స్ ఉంటుందా? ముందు వరుసలో ఉన్నంత మాత్రాన బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా? మరికొన్ని గంటల్లోనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.